guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు మొత్తం 5 బెడ్లు అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లాస్ట్ టు లీవ్ ద బెడ్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ లో వచ్చేసి గైస్ చాలా క్రేజీ థింగ్స్ అయితే జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వచ్చేసి ప్రైజ్ మనీ అయితే ఉండబోతుంది. ప్రైజ్ మనీ ఎంత అంటే మీరు నా చేతిలో చూడొచ్చు 10,000 రూపీస్ ప్రైజ్ మనీ ఉంటుంది. బట్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకు అంతే క్రేజీగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఆ పనిష్మెంట్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఎవరైతే ఇద్దరు ఎలిమినేట్ అవుతారో ఎలిమినేట్ అయిన వాళ్ళకు రీసెంట్ గా గార్లిక్ అత్తర్ పెట్టుకున్నాం. గార్లిక్ అత్తర్ పనిష్మెంట్ ఉంటది. లాస్ట్ నుంచి 3rd ప్లేస్ లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకు దోమల బ్యాట్ షాక్ ఉంటది. లాస్ట్ నుంచి 4th ప్లేస్ లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి మిరపకాయలు తినే పనిష్మెంట్ ఉంటది. ఎవరైతే లాస్ట్ వరకు అందరికంటే ఎక్కువ సేపు ఆ బెడ్స్ పైన ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉంటది. సో చూద్దాం దీంట్లో ఎవరు గెలుస్తారో ఏం కథ అని చెప్పేసి. ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ లో అందరికి పనిష్మెంట్లు ఉన్నాయి ఉంటాయి మరి, అంతే. పైసలు లేవా గెలిచినప్పుడు పైసలు తీసుకుంటారు కాబట్టి పనిష్మెంట్ కూడా తీసుకోవాలి. బెడ్ లెక్కి అంతేగా అందరు రారి లేస్తాం. ఏ నంబర్ ఎవరికి వస్తాం? 1 నంబర్ ఏది మరి మంచం 1 2 3 4 5 ఉల్టా 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 ఒకటి గంచెలా గిటు గిటు ఉల్టా ఉల్టా ఒకటి హోస్టల్ కూడా గుర్తుకొచ్చాడు. ఒకటి దానికి అన్న ఏమో దుక్కుతుడు నట్లు మీకే ఇస్తాం. నాలుగు కేసినాడు 4th వచ్చేసి ఫస్ట్ తాజ్ గాడు, సెకండ్ జాంబీ, 3rd కోతి ఆడు, 4th బాబాయ్, 5th వచ్చేసి మన కిట్ గాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి వచ్చేసి నేను ఏం చేస్తా అంటే టక్క ఎలిమినేట్ అయిపోయానికి ఘోరంగా ఛాలెంజ్ ఇచ్చుకుంటా మొత్తం వాటర్ తాగిపిస్తా. ఈ ఛాలెంజ్ ఈరోజు రాత్రి వరకే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఎవరైతే ఎక్కువ వాటర్ తాగారో ఛాలెంజ్ వల్ల వాళ్ళు వచ్చేసి ఆబ్వియస్లీ ఎలిమినేట్ అయితే అయిపోతారు. సో అదే విధంగా ఛాలెంజ్ కండక్ట్ చేసి కింది తీస్తా. సో ఇప్పుడు 5 వచ్చేసి వీళ్ళైతే పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పటి నుంచి వాళ్ళ కింది దిగుడు కానీ పైన ఓడు కానీ ఏం చేంజ్ చేస్తే అసలు లేదు. బెడ్ మీద మీరు ఒక్క కాలు ఒక్క ఏలు మీద నిలబడ్డా సరే పోదు. నీ బెడ్ మీద ఒకవేళ కాలు కింద అని అనుకో కథమే నీ పని. ముందుగానే చెప్తున్నా నేను ఎలిమినేట్ అంటే ఎలిమినేట్ గంతే. మళ్ళీ వాదించు కూడా లేదు. అట్లుండు, నీ బెడ్ మీద ఉండు, 1 బెడ్ మీద పోకు. అట్నే ఉండు అడగాలంటే కానీ ఫస్ట్ ఎవరైతే ఇద్దరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. అదేంటిది అంటే గార్లిక్ అత్తర్. సో ఊహించుకోరు ఎట్లుంటుందో ఇక. సో ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ మంచిగా పెట్టింది కానీ ఎండ ఇప్పుడు మంచిగా కొడుతుంది. మళ్ళీ రాత్రికి చలి పెడుతుంది ఘోరంగా. ఈ ఛాలెంజ్ ఎట్లా నేనే గెలవాలి. ఇక ఒత్తుకోకుండా 2 చెద్దర్లు వేసుకున్నా ఉంటా, నేనే గెలుతా లాస్ట్ దాకుంటా అనుకుంటున్నా. ఈ ఛాలెంజ్ లో ఫుడ్ ఐటమ్స్ ఘోరంగా ఉన్నాయి. అవి తినుకుంటా లాస్ట్ దాకుండి గెలవాలి. ఛాలెంజ్ ఉందని తెలియక కడుపు నిండా ఇలాగ వచ్చినడికి వచ్చినప్పుడు ఇంచలే ఖచ్చితంగా గెలవాలి. ఇటు వద్దా అడుగుతా పోయకు. ఖచ్చితంగా గెలవాలి. అటువై లాస్ట్ పోయి లాస్ట్ ఖచ్చితంగా గెలవాలి. లేకపోతే ఇట్లా పోయి ఐఎమ్ ది విన్నర్. ఖచ్చితంగా గెలవాలి. బాబాయ్ ఏమో తాగొచ్చును. నేను ఇవాళ పొద్దున నుంచి ఏం తినలే, ఏం తాగ బాగా తాగొచ్చింది నీళ్ళు పొద్దున నుంచి. నేనైతే ఏం తాగలే, ముట్టను కూడా ముట్టలేయాల. ఎటు పెట్టి నేనే గెలవాలి. ఇంకొక ట్విస్ట్ ఉంది ఛాలెంజ్ లా. టాయిలెట్కి నేను వస్తే అది కూడా పోలేదు. చెప్పకుండా దింగడానికి మనకు కింది అదే వచ్చింది, నీటి అదే వచ్చింది. అది నువ్వే ఇచ్చావుగా.
ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 30 minutes అవుతుంది. ఎవ్వరు ఎక్స్ప్రెషన్ ఏం మారలే, మంచి ఎంజాయ్ అయితే ఎత్తుర్రు. ఇక వాటరా మంచి ఒకటి బాదం పాలు అయితే ఇస్తున్నా. ఇగో మంచి బయట ఓ లేదు ముందే చెప్తున్నా. 1 minute టైం చెప్తా. 1 minute టైంలో ఎవరైతే తాగుతారో వాళ్ళు వచ్చేసి ఉన్నట్టు, ఎవరైతే తాగారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ ఇళ్ళకెంచిన వాళ్ళని ఎలిమినేట్ అయినా కాకుండా నెక్స్ట్ ఏదో ఒక ఛాలెంజ్ పెట్టి ఒక ఎలిమినేట్ అయితే ఇస్తా. దాంట్లో కూడా గెలుస్తా ఉండాలి మిస్టర్ బీస్ట్ ఇక్కడ. 60 లెక్క ఇప్పుకోరు అందరు ఇప్పుకోరు. 1 minute లో తాగాలి. 30 seconds పెడితే ఇంకా 30 seconds 1 minute. చలో అగో అది ఎంజాయ్ చేస్తారు. టక్కన రాయరు భయపడి. నిమిషం 30 seconds లాస్ట్ కోల్ అవుతా వాళ్ళు. లాస్ట్ కోదావుతా వాళ్ళు బాబాయ్. అట్లా చెప్పలే నేను. 1 minute లో కంప్లీట్ చేయాలి. ఎవరైతే 1 minute లో తాగారో వాళ్ళు ఎలిమినేట్. 30 seconds పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఎవరికి ఎలిమినేషన్ అయితే లేదు, అందరు మంచి ఒక బాటిల్ తాగారు. నా టార్గెట్ ఏంటంటే వీళ్ళని బాగా తాగబెట్టాలి. అదే నా టార్గెట్. మరి అంతే ఇక ఇంకా రాదుగా. యో ఇంకోటి విషయం చెప్తున్నాను ఏంటంటే, ఇవరి దాకా నేను అబ్జర్వ్ చేసింది ఏంది, ఒకరికొకటి పుల్ల పెట్టుకుంటుండు. వేరే బెడ్ మీద ఉన్న ఏ ఐటమ్ అయినా సరే, వేరే బెడ్ మీద ఉన్నోని ముట్టుకున్నా సరే వాడు ఎలిమినేట్ డైరెక్ట్. మరి ఎందుకు మళ్ళీ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారు. వాడిని ఎగురమంటే వాడు ఎగురుతాడు, డైరెక్ట్ ఎలిమినేట్ అవుతాడు. మళ్ళీ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారు. అందు గురించి చేపిస్తలేదు. రాత్రి మంచికొక పాట పాడాలి. ఎవడైతే పాట కరెక్ట్ వాడో మంచి అనిపించాలి. అందరు ఒకటే పాట పాడతారు, మళ్ళీ సేమ్ పాట. నేనైతే హిందీ పాటనే. హిందీ పాట కాదు, తెలుగు పాట పాడాలి. తెలుగు పాట కాదు, లేకుంటే ఎలిమినేట్. నేర్చుకుంటాం. మళ్ళా టైం పడుతుంది. వాష్రూమతిలో పోయచ్చు ఏం కాదు కదా దిగకుండా. నేను పోయా మీరు కెమెరా పనిచేసినప్పుడు పోసుకుంటా. అంటే ఇట్లా ఆనకుండా పోయాలి కింద. సరే ఒక్క సుక్క వాడు కూడా పోతా. పడితే సుక్క కాదు, మధ్యలో గ్యాప్ ఉండాలి. అంతగా అట్లా పోయాంగా. అరే గార్లిక్ అత్తర్ వాసన ఒక్కసారి పీల్చుకున్నానికి 1 నిమిషం టైం ఇస్తా కింది దిగడానికి. అద్దు మా ఇష్టం రూల్స్. మా ఇష్టం. ఎప్పుడంటే యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు నా ఇష్టం ఉన్నప్పుడే. మా ఇష్టం ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పెట్టుకోవడం, ఇప్పుడే పెట్టుకోవడం. ఎప్పుడంటే అప్పుడు ముక్కలు పెట్టుకోవడానికి కాదు. నువ్వు ఏమన్నా పెట్టాలి. ముక్కు కాడ పెట్టుకున్నానికి ఎప్పుడంటే 5 నిమిషాలు ఇస్తా. ఎప్పుడన్నా ఇష్టం ఉంటది పెట్టుడు ఇప్పుడే. అది కూడా ఇష్టం ఉంటది. నేను పెట్టుకుంటా 1 minute ఎప్పుడంటే అప్పుడు వాడుకుంటా. చెయ్యి పెట్టుకుంటా. ఇప్పుడు పెట్టనా పెట్టు. మరి ఎప్పుడంటే అప్పుడు వాడుకుంటా 1 minute. పెడతా గీడ. ముక్కడ కాదు, చెయ్యి కాడ బీర్చుకుంటా. నేను మా గీడ పెడతా. గీడ పెట్టినప్పుడు 5 minutes టైం ఇస్తా. వాడు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా ఏమైనా వేసుకోవచ్చు. 5 నిమిషాలు వాడు ఉండాలి కదా ఫస్ట్. మరి వాడు ఇప్పుడు నా మీద పెడతాడు, పెట్టదు కదా దీని మీద. దాని తర్వాత అదే యూజ్ చేసుకుని అంటాడు. ఇప్పుడే పెడతా ముక్కు కాడ. వాడు దిగుడట. వాడు ఎప్పుడైనా దిగచ్చు, కింద దిగుతాడు, అప్పుడు వాడిని అంటాడు. చెప్పి దిగాలి, చెప్పి దిగాలి. ఒక్కసారి మళ్ళీ ఒకటే నిమిషం జాంబీ
ఒకటేసారి షేక్ పెడతా బీర్స్కో 1 minute నువ్వు ఎప్పుడన్నా అప్పుడు తీసుకో ఇక పెట్టుకో దిగుతా ఎలిమినేట్. అరే 5 నిమిషాలు అంటే ఒకటేసారి ఒకటే సుక్క ఒకటే సుఖాతి పెట్టేసాయి గంతే తీసుకో విడుచుకోలే ఫస్ట్ నుంచి అన్నాడు విడుచుకోలే యాక్టింగ్ అంతా యాక్టింగ్ మళ్ళా కన్నా నీళ్ళు తిరిగినాయి దెబ్బకు రూల్స్ చేంజ్ ఫస్ట్ చెప్పిన ఇగో ఎప్పుడంటే అప్పుడు దిగొచ్చు 1 నిమిషం దిగితే ఎలిమినేట్. మళ్ళీ రూల్స్ చూపెట్టమంటావా చూపెట్టమంటావా నాకు ఇష్టం ఉన్నప్పుడు దిగచ్చు అని చెప్పిన 1 minute ఎలిమినేట్ అన్నా నాకు ఏమన్నావు దిగితే ఎలిమినేట్ అని చెప్పిన ఎందుకన్నా పాపం అన్నా అంటుంది ఫుటేజ్ చూపెట్టన్నా హెల్మెట్ ఇవ్వాలి హెల్మెట్ కాదనుకో రాత్రి దాకా మంచికోసారి చూపిస్తావా అంతే నా ఇష్టం ఇయ్యాలి 1 minute తీసుకున్నాను అమ్మతోడు మండుతుంది ఫస్ట్ నుంచి ఆడ మంట నువ్వు బిడుచుకోలే minute ఇయ్యాలి తప్పదు. ఇకపై నుంచి వాళ్ళకి ఒక రూల్ అయితే చేంజ్ అవుతుంది. ఆ రూల్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు కూర్చున్నారు కదా ఇదే పొజిషన్ ఉండాలి. ఈ పొజిషన్ నుంచి కదలొద్దు మేలొద్దు. ఫస్ట్ రూల్ వచ్చేసి ఇది. సెకండ్ ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తా. ఛాలెంజ్ ఏంటిది అంటే ఒక్కనికి 2 వాటర్ బాటిల్ అయితే ఇస్తాము. ఈ వాటర్ బాటిల్ ఎట్లా తాగాలంటే మూతి తిప్పుకొని కింద పెట్టాలి, నోరు తీసుకొని డైరెక్ట్ మీద పెట్టుకొని తాగాలి 2 వాటర్ బాటిల్. ఎంతమంది తాగారో అంతమంది డైరెక్ట్ ఎలిమినేట్. మూత తీసుకోరు చేత్తోనే తీసుకొని కింద పెట్టి తాగొచ్చు కదా, కింద పెట్టి లావట్టుకోరు. ఇట్లా బాటిల్ ఇట్లా పట్టుకొని పెడితే ఏం కాదు ఇట్లా పెట్టి తీసుకొని నోరుతో తీసుకోవాలి అంతే. మీ ముద్దు ఇక లేవద్దు ఇక ఇదే పొజిషన్. తాగు అట్లా తాగాలి. నేను చెప్పేదాకా వీడేమో ఆసనాలు చేస్తా ఉన్నాడు, అందు గురించే ఇది పెట్టినాం. నేర్పిస్తుండు విజ్జి ఎట్లా సూర్య నమస్కారాలు ఇవరదాకా జామ్యాతో వేపిస్తున్నాం. మధ్యలో ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నా ఎలిమినేట్ కాలే. ఫస్ట్ వచ్చేసి గాయస్ తాజా అయితే తాగుతుండు. బిరుకుంటుడు కింద పెట్టి మళ్ళీ తీసుకో కావాలంటే దిగుతాడు. ఎంత చెప్పట్లా తాగాలి 1 minute అయిపోయిందిరా వారి శివ నోటకే చెత్త ఎంత చూసుకురా బాటిల్ టైం అయిపోయింది అయిపోయిందంటే ఇక 30 seconds ఉందిరా. అబ్బో దమ్మ ఆడతలేదు. అయిపోయింది దమ్మ ఆడుతుంది. అయిపోయింది హెల్మెట్ అయిపోతాడు. కక్కి నీళ్ళు కింద వరుస 1 minute లో వచ్చేసి గాయస్ వీడు తాగలేదు కాబట్టి వీడు డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తా. నెక్స్ట్ ఎట్లున్నాయి వాడు అంటే మొత్తం హెల్మెట్ వాడు మొత్తం ఎలిమినేట్. అరే ఇంతసేపు పెట్టరా తాగు లోపలికి బయటకు బయటకి లోపలికి పోడు కాదు. చూడు అరే బాడీ పోవాలి అయితే చూస్తే కనిపిస్తుంది చిన్న పొరగా పాలబడి ఆయన అంటున్నది. టైం అయిపోతుంది. సింగం మీద వేసినావా? లో బడ్జెట్ సింగం, లో బడ్జెట్ చోటా భీమ్, లో బడ్జెట్ సింగం. అందరూ రాలే అనుకో చేద్దామన్నా. 20 seconds ఉందిరా. లో బడ్జెట్ సింగం. తాగిండు మా తాగిండు. అబ్బో అజ్జా గడ
నువ్వు తిట్టాడు దానికి పోతురే బాబు అబ్బో అంతే కమాన్ డూ ఇట్ ఆయన అయిపోయా 30 seconds. వాళ్ళు ఉన్నాయి నీళ్ళు విజయ్ కోతి ఆడ ఎలిమినేట్ అయ్యేటట్టున్నాడు 40 seconds అయిపోయారా చేతులు పెట్టుకోవచ్చు తొందర పెట్టుకో అబ్బో ఫస్ట్ బిరువతలేవు పెట్టలేము ఎన్ని సెకండ్ ఉన్నాయి అట్లా ఏం లేదు 1 minute ఆగాలి ఫస్ట్ సెకండ్ ఏం లేదు ఇప్పుడు ఇంకోటి చలో 1 minute కొంచెం తాగినాక 30 సెకండ్లు అవుతాడు అలవాటు అయిపోయినట్టు ఇంటికి ఇట్లా అవుతారు బాబాయ్ ఏనాది అజ్జా పంజాబ్ అజ్జా హెయిర్ పోతే అయిపోయాయి గాయం అట్లా అది అది హెయిర్ లాగా అవుతుంది అది సార్ అక్కడక్కడనే అవుతుండు అయిపోయి సుశీల్ మస్త్ టైం పక్కపండి పండ్లు ఫినిష్ ఈ ఛాలెంజ్ లో గాయ్స్ అందరూ వచ్చేసి సేఫ్ అయితే అయిపోయారు ఎలిమినేట్ అయింది ఎవరు అంటే ఎలిమినేట్ అయితే అయిపోయాడు ఇప్పుడు వీనికి వచ్చేసి పనిష్మెంట్ ఉంటుంది పనిష్మెంట్ ఏంటిది అంటే గార్లిక్ కత్తర్ అందరినీ ఒక్క పనిష్మెంట్ ఓడిపోయినందుకు గాను మనకి అయితే పనిష్మెంట్ ఇస్తున్నాము గార్లిక్ కత్తర్ పెట్టలే ఇంకా పెట్టలే విడికత్తుంది వాసన పెడితే నువ్వు మాట్లాడు ఇంకొకసారి అరే మరి అడిచిందారా నీకు క్రేజీ పనిష్మెంట్ అబ్బో ఈజీ దాంట్లో కూడా ఓడిపోతావు దాంట్లో ఓడిపోతావు ఎట్లేదా కానీ ఏదేమైనా ఈ పనిష్మెంట్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంది గార్లిక్ కత్తర్ ఇది మామూలుగా లేదు మొత్తం మైండ్ దాకా అవుతుంది ఎట్టుదిరా ఈ సగం బేట మొత్తం బేజా ఫ్రై వేద్దామా సగం బేజా పని చేస్తలేడు సగం వేయాడు సో మీరు ఇద్దరు నలుగురు గెలిచిరు కాబట్టి నలుగురికే ఫుడ్ ఐటమ్స్ ఇస్తావు పొజిషన్ మారవద్దు మారలే అయ్యిందే ఉంది బాబాయ్కి ఇప్పుడే స్టార్ట్ అయింది నువ్వు ఓడిపోయినావు కదా కెమెరా బాటిల్ నేరే నడు వస్తుంది వస్తుంది ఓకేనా ఓకే కానీ నొత్తుంది ఇక ఇంకొకరికి నువ్వే పెట్టాలి నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యానికి వాటర్ ఛాలెంజ్లో గెలిస్తే ఈ లేస్ ప్యాకెట్ అయితే వచ్చింది ఇది తిందామంటే పోతలేదు లోపలికి గంధానం టైట్ అయింది ఘోరంగా టైలెట్ వస్తుంది ఇప్పుడు అందుకే దీన్ని జాబెట్టుకునే పడేయకుండా వాళ్ళందరూ పడేసిరావు అట్లేదు ఇట్లేదు నువ్వు 2 పెట్టుకున్నావు ఘోరంగా టైట్ అయింది చిప్స్ పోతలేదు జాబెట్టుకుంటుంది తర్వాత ఏంటా వాటర్ తాగే ఛాలెంజ్లో ఏదైతే ఉందో వాళ్ళకి తెలియక ఏం చేశారంటే చిన్న మిస్టేక్ మొత్తం మూతి మొత్తం దాన్ని క్యాప్ మొత్తం క్లోజ్ చేశారు అలా గాలి ఒక తొందర నీళ్ళు రాలే నేనేం చేసిన డైరెక్ట్ పండ్లతో దొరికి కొంచెం నీళ్ళు అట్లా వాళ్ళకి హెయిర్ మొత్తం బయటకు పోయేటట్టు చేసి టక్కన తాగిన కడుపు మొత్తం ఇంకా టైట్ అయినాయి ఇంకొద్దిసేపు ఉండేది
దాని తర్వాత ఏమైనా ఛాలెంజ్గా చిప్స్ వచ్చినాయి ఇప్పుడు. బాబాయ్కి ప్యాకెట్ వచ్చింది అయినా నాకే అంటుండు. నేను ఏదన్నా అన్నావుగా కాపీ కొట్టినావుగా అటు ఇటు పెట్టి కోసం. చూసి ఉద్యోగం నుంచి ఏం రాలే కాబట్టి ఏం తినలే కాబట్టి ఇప్పుడైతే కడుపు నిండుతుంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. నువ్వు కలిసి తాగి రాపినావు. ఇవాళ నాకు జాంబేగాడు ఏమన్నాడంటే 2 బాటిల్ తాగిండు. 2 బాటిల్ తాగి నీళ్ళు ఏం తినలేట ఇదే అన్నల్లా బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది అంటున్నాడు. నీళ్ళు తాగుతారు ఏదన్నా వాష్రూమ్ ఆ నీళ్ళు తాగడేమో అని ఘోరంగా టైట్ అయింది మొత్తం. మళ్ళీ వాష్రూమ్ వస్తుంది. ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు తింటున్నాం. మొత్తం సైజ్ అనేది బయటకు వస్తుంది 2 నిమిషాలు అయితే. మన వాళ్ళు 4 ఇవరి దాకా ఉన్నారు కదా ఇక్కడ ఉత్తగానే. వీడు ఏమంటున్నా అంటే వీళ్ళందరూ కలిసి వీడు కదిలిండు అంటారు. పొజిషన్ మారద్దని చెప్పినా వాడు ఉన్న పొజిషన్ ఇట్లా దింపిండట. అట్లా తిరిగితే ఏం కాదు. ఇట్లా లేచిండా ఇట్లా కూర్చున్నాడు కదా, ఇట్లా తిరిగితే ఏం కాదు. అట్లా తిరిగినా ఇట్లా తిరిగిండా అట్లా తిరగాలి అని అమ్మ చూడు మొత్తమే మొత్తం తిరిగిండు. చెప్పలే ఇట్లా తిరిగితే ఏం కాదురా. ఇట్లా లేచుడు చెప్పలే ఫుటేజ్ చూపెట్టరు నాకు చెప్తా. సప్పుడు చెప్తాను ఏమైంది. నువ్వు ముడ్డు కానీ ఏదన్నా అసలుకి మొత్తమే ముడ్డు లేపిడు. గింత అవుతాలి నువ్వు జర్రా, నువ్వు హెల్మెట్ అయినా జర్రాను. లేపుతాడు అన్న, నేను లేయలే. ముడ్డి లేపదా ముడ్డి లేచింది. ఏడ లేచేది గిట్లా తిరిగినా వెనుకకు చూడు లేచింది. అబ్బా ఎలిమినేట్ అయితే వానికి అత్తరు పెట్టోళ్ళము. కాకపోతే ఎలిమినేట్ కాదు, కరెక్టే ఉన్నాడు. సప్పుడు ఎత్తలేడు. మాట్లాడేరా స్లో మోషన్ పెడతావు అప్పుడు పెట్టు. ఎడిటింగ్ లో సంబంధం లేదు. అది ఎడిటింగ్ లో మొత్తం లేచి కూర్చున్నట్టు పెట్టరా. తప్పదు జనరేట్ తప్పనా. ఫస్ట్ చెప్తున్నా పొజిషన్ చేంజ్ కావద్దు. గిట్లా మొత్తం గిట్లా కొంచెం కొంత లేవద్దాను. కొంచెం కూడా లేవద్దు, తిరిగా కూడా తిరగద్దు. వీడికి చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ఏమి ఇస్తున్నా అంటే మంచి ఒకటి ఫాంటా అయితే ఇస్తున్నా నువ్వు. మనకి నార్మల్ ఫాంటా కాదు, జాంబీ ఫాంటా. దీని మీద జాంబీ ఉన్నది, మీరు చూడొచ్చు. ఇది ఇస్తున్నా. కనబడతలేదా? చలో ఇప్పుడు ఈ ఫాంటాను 1 minute లో కంప్లీట్ చేసేయాలి. తీసుకుంటాం ఫస్ట్. తీసుకోరి. అది ఇలా పడ్డది గిట్లా గిట్లా అన్న విసిపేలా పడ్డది. 1 minute లో కంప్లీట్ చేయను. ఎలిమినేట్ సవడతలేదు. ఇంకా సప్పుడేమో ఏటో వస్తుంది అది. టైం ప్రాపర్ యూటిలైజ్ అయిపోయింది. ఇట్లా పోతే పడదు, ఇట్లా పోతే పడదు. ఓకే స్టాప్. అందరు కూడా ఆగారు. ఇవన్నీ ఎందుకు ద్రవాలు ఎందుకు ఆగిపిస్తున్నా అంటే, ద్రవాలు ఆగినాక కొద్దిగా జల్ది వచ్చే ఛాన్స్ ఉన్నట్టు. కొద్దిసేపటి తర్వాత మంచిగా 3 వాటర్ బాటిల్ ఆగిపిస్తా. ఇక ఎవడో ఒకటి వీక్తాడు. ఇక దాగానే ఏమవుతుందంటే మొత్తం ఒకటి వస్తుంది. ఘోరంగా అయింది పరిస్థితి. కడుపు మొత్తం టైట్ అయిపోయింది. ఫస్ట్ 2 బాటిళ్ళు, తర్వాత ఇది చిప్స్ అన్నీ మిక్స్ అయినాయి. విషయం అవుతుంది. నాకైతే ఏమనిపించలేదు. కడుపు అయితే జర కొంచెం స్ప్రెడ్ అయినట్టుంది, ఇట్లా కుండ జరిగినట్టుంది ముంగడికి. ఎప్పటికీ అట్లే ఉంటుంది. అదే ఇంకొంచెం ముంగడికి అయినట్టుంది. ముందు మొత్తం ఇట్లా నిండుతుంది.
నిజంగా బాగా చేస్తున్నా అప్పటి నుంచి ఘోరంగా వస్తుంది అట్లా లేదా చలి పెడుతుంది మళ్ళీ ఇది తీయనికి వస్తలేదు వీళ్ళేమో మంచిగా అందరు తీసుకురు కొత్త రూల్ నేను అనలే ఆడేటప్పుడు తీసుకోవచ్చు కదా అటు జరిపినప్పుడు అటు జరిగి తీసుకోవచ్చు తీసుకోలే ఘోరంగా వస్తుంది ఏంటిది నీకైనా డబ్బులు ఉన్నది మరి నాకు ఇక్కడ వాడు కింద పెట్టుకున్నా కానీ కిందనది లేదు ఇక గిట్లా గిట్లా గుద్దినాం అనుకో గిట్లా ఇళ్ళకెళ్ళి వచ్చాడు ఇళ్ళకెళ్ళి వస్తుంది గుద్దు మనోడు వచ్చేసి కుక్కల వాయిస్ మీద ఒక కోర్స్ అయితే వేసిండు. కుక్క ఏ టైంలో ఎట్లా వరుతా అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాడు అన్నట్టు. కుక్కకు బాగా ఆకలి పెట్టవుతుందిరా అని చెప్పని ఓకే బాగా తిని టైట్ అయినప్పుడు నీ సౌండ్ కుక్క సౌండ్ మాకు కావాలి. ఒకవేళ తప్పిపోయింది వాళ్ళ ఓనర్ కనబడ్డాడు అప్పుడు ఇంకొకటి కుక్క వాళ్ళకి వచ్చినప్పుడు రెండు కుక్కలు అరుచుకున్నప్పుడు ఇప్పుడు లాస్ట్ సౌండ్ కుక్క వినేటప్పుడు అయ్యా చెప్పేం కాదు. నలుగురు ఒకటి రెండు మూడు నాలుగు మా పెద్ద బిడ్డ మా చిన్న బిడ్డ మా నడి బిడ్డ మా చిన్న బిడ్డ కుక్క కరుచుకున్నప్పుడు ఎట్టుడుతా అంటే అది భయమైంది నాకు. ఇప్పుడు వీళ్ళ నలుగురు ఒక ఛాలెంజ్ అయితే పెడుతున్నా. ఈ ఛాలెంజ్ తోని వీళ్ళు నలుగురిలో ఒకరిని ఎలిమినేట్ అయితే చేస్తున్నాం. వాళ్ళ గార్లిక్ కత్తర్ అయితే ఉంటుంది. ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే ప్లాంక్. సో ప్లాంక్లో ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు విన్నర్. ఎవరైతే ఫస్ట్ కింద పడిపోతారో వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అయినట్టు గార్లిక్ కత్తర్ అయితే తీసుకుంటారు. కమా వీళ్ళకి మొత్తం ఫుల్ టైట్ అయి ఉన్నది. నాకు తెలిసి ఎవడో కూడా పోసుకుంటాడు కావచ్చు. గిట్టిగా కుడున్నాను గిట్టున్నాను వద్దా షెడ్లో పోసుకుంటా. బొత్త కింద అనొద్దు. ఎవడైతే ఫస్ట్ బొత్త కింద అనిస్తాడో ఎవడైతే ముట్టి మళ్ళీ మీదికి పోతుందో వాడు ఎలిమినేట్ డైరెక్ట్. అన్న షెడ్లో పోసుకుంటాను. స్టాప్ వాచ్ లేదు కదా. స్టాప్ వాచ్ లేకున్నా సరే స్టాప్ వాచ్ లేకున్నా సరే ఫస్ట్ పడతాం ఎలిమినేట్ డైరెక్ట్. కమాన్ అబ్బా సెట్ అయినా ఇప్పుడు కాళ్ళు పోసుకున్నారు కూడా నా ఇంత అన్న రియల్ అయినా వస్తున్నా బాబాయ్ వేసుకోలేదు. బాబాయ్ వేసుకుంటే ఒకటే తగ్గులేదా వేసుకోలేదు తీసేయి. అబ్బా వీడు చూడ ఇంకోటి పక్కకు పెడుతున్నా పక్కకు పెట్టి మడిచేసి పక్క పెట్టి ఓకే కింద అనుకుంటారా ఎట్టుంటారా ఫ్రీ పొజిషన్ లా 3, 2 గుర్తుపెట్టుకోరి గార్లిక్ అత్తర్ పనిష్మెంట్ 3 కాళ్ళ కింద పెట్టుకున్నావు మొత్తం సైడ్ పెట్టు 3, 2, 1 ప్లీజ్ అన్న అంటున్నావు టీ షర్ట్ అది బాడీ మొత్తం షేక్ అవుతుంది. అందరికన్నా ముందుగా బొరుకుతున్నాయి కాళ్ళు. ఇంకెక్కడ రారా అబ్బా నోట్లకే వచ్చాడు అన్న. ఫస్ట్ నోటికే వెళ్తుంది అయ్యా. నోటికే ఆడుతుంది అంత ఆ తాగిన నీళ్ళు అన్ని. అరే బాబాయ్ కూడా ఆమా అని చెప్తూ నుండి పడతారు వాడు. పాంట గీంట అంత వెళ్తుంది నోటకేసి. బాబాయ్ అంగి కోతి మేము పోతున్నావు చక్కనే ఉంది. ఇంకా మేము అందుకే నా టీ షర్ట్ టీ షర్ట్ చూడన్న చేయబెట్టి గిన్స్ చెప్పినారేమరా. నేను గిన్స్ చెప్పినా అన్న ప్లీజ్ అన్న ఐశ్వర్య బాబాయ్ పడతాడు అన్న ఐశ్వర్య దగ్గర పడతాడు. అయిపోయింది అయిపోయింది ఆవురియా ముడ్డి లేపుతుండు ముడ్డి ముడ్డి బొరుకుతుంది అయిపోయింది బాబాయ్ పని అయిపోయింది. ఏర్పడుతుంది కానీ చేయబెట్టు ఇంత షేప్ ఉందనే ఉంటుంది ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజ్
చెక్ చేస్తాం. బాబాయ్ వచ్చేసి ఎలిమినేట్ అయిపోయిండు. మీరు కూడా ఎలిమినేట్ అయ్యండి కావచ్చు. ఫుటేజ్ ఐ వాంట్ ఫుటేజ్. మొత్తం గాలిలో ఉన్నాడు. అందుకని అంటారు కదా, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని చెప్పేసి దానికి ఆడి లేకపోవడం వల్ల డైరెక్ట్ ఉన్నాడు. సుత్తరారియో చూడరు ఒక్కసారి మొత్తం లేచుడు దుంకి ఏమైందిరా తప్పుడు చేస్తావా అంటే ఫాంటా బయటకు వస్తాడు. నాకు జర్ర అయితే బయటపడు మొత్తం అంతా. ఎప్పుడైనా గిట్నే అవుతుంది. ప్రతి ఛాలెంజ్ లా ఎలిమినేట్ గానే గారు. ఎలిమినేట్ అయినప్పుడు ఒక్కటేసారి ఇద్దరు పోతారు. మొత్తం పడుతుంది. మొత్తం ఆయనమా మొత్తం ఫాంటా బయట అన్ని బయటకు వస్తాయి. రాని మొత్తం మాకేంది. మంచి కవర్ అయ్యారా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారా. తాజుగా నువ్వే నువ్వే పెట్టాలరా. బాగా పెడతా. ఇప్పుడే కాదు వాడు ఎలిమినేట్ అయ్యిండు. ఫస్ట్ వాని కాదు వానికి దోమల బ్యాట్. ఇద్దరు చెప్పు ఏంటి ఇద్దరు దిగిండు. ముక్కు కాడ అని మంచిగా మొత్తం గట్లా పెట్టే పెట్టాలి గిట్లా దాన్ని పెట్టాలి. ఏం కాదు ఇప్పుడే కాదు తుడుచుకుంటాడు. ముక్కులకు డైరెక్ట్ చుక్క పడుతుంది. ఏం పని చేయకి ఏడుతుండ ముక్కులు దల్ల పడుతుంది. నేను అట్లా పట్టుకున్నా వాడు ముక్కులో పోసిన వాడు దేవుడను. కెమెరా ఆన్ లేకుండా ఈ వాళ్ళు కెమెరా దేవుడు ముక్కులు వేసిన దల్ల పడుతుంది. మనిషి ఇంకే ఉన్నాడు. రాకేష్ అని కూడా మేడం అయిపోతారు. వీళ్ళిద్దరు బాగా దూరం ఉన్నారు. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ బెడ్లు తీసేసినా మీరు దగ్గర పంపిస్తాం. పట్రా మధ్యలో పట్టుమని వచ్చిందమ్మా. ఒక ఛాన్స్ ఇరి ఎవరు ఏమైనా వేసుకోరు. కాకపోతే కింద పోసిర్రు అనుకో అది కింద అంతదిగా ఎలిమినేటెడ్. కింద గిల్ల ఛాలెంజ్ లో నుంచి ఎలిమినేట్ అయినందుకు గాను రాకేష్ కి 3 సార్లు ఇప్పుడు దోమల బ్యాట్ షాక్ అయితే పెట్టబోతున్నాం. దగ్గరికి కొడుతు షాకు నాకు పెట్టుకో. ఒక్కసారి అయిపోతావు గాని లెక్క ఫ్రీ అయిపోతావు. ఇష్టం 3 సార్లు ఆ ఒక్క మాటతో ఆగో వాళ్ళు చుట్టూనది అది ఆగపోతే. అరే దోమ రాంతుందా ఏదర్థం చూడరా దోమది ముంగడానికి అంత రాదు మధ్యలోనే కానాలి. ఏళ్ళు గట్టి వస్తాయి. ఒకవేళ మంచిగా పీర్చుకోలేదు అనుకో మళ్ళా పెడతాం. ఒక్కటే సుక్క సుక్క ఎక్కడది మీ లెక్క మేము కరెంట్ షాక్ డబల్ దోమ వీనికి. కరెంట్ షాక్ డబల్ దోమ వీనికి. ఘోరంగా ఉందా నాది హాట్ ఉంది ఘోరంగా. ఇక ముక్కలు అది అందుకోసం ముక్కుతో పిడుతున్నావురా తాగుతున్నావు పాత పాడాలా. అయిపోయిందా గంగారా కనబడ్డాడు. కొంచెం నిదానంగా బీర్చింది వాడు మరి. ఇంకోసారి చూతారాలే పెట్టింది నయం ఇంకా పెట్టి బీర్చుకున్నాను డైరెక్ట్ నెత్తికి ఎక్కుతుంది. పని చేస్తలేదు ముక్కు మండదా. ఈ ఛాలెంజ్ లో ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒక ఛాన్స్ చెరొక బిస్కెట్. ఏంటిది 2 బాటిల్ ఉన్నాయి. 2 బాటిల్ నింపుతా. పోసుకోరు నో ప్రాబ్లం. టైం లాప్స్ పెట్టి రావాలి.
ఎంతైనా పగోలు కాదు కదా మనోళ్ళే, ఛాలెంజ్ అంతా మాత్రాన వాళ్ళను అది చేయలేము, అందు గురించే చెరొక ఛాయ్ ఇస్తున్నాం. 3 minutes ఛాయ్ కంప్లీట్ చేయాలి. 3 minutes అంటున్నారా? తాగుర్రి, ఆరామ్సే తాగుర్రి, వాటర్ బాటిల్ కూడా కాదు గిడేమో ఎత్తును గిడు నాకు వర్షం అయితే వాడు ఆసనం ఎత్తుండు. పోర్రా వస్తే దీన్ని నీకని దిగకుండా పోయిర్రి, ఏం ఎలిమినేట్ చేయ మీ ఇష్టం కార్యం, కాకపోతే కెమెరాలు ఉంటాయి. నో బాటిల్గా నో బాటిల్ మరి ఏమందాకేమంటే ఇక పోయిర్రి, ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకే రైట్. కెమెరా ఉండదు. అయ్యో బిస్కెట్ తింటే ఇంకా పోతుంది. ఇప్పుడు వీటితో డ్యాన్స్ చేపిస్తున్నాము. వీడు వేసే ప్రతి స్టెప్ వాళ్ళు వేయాలి. ఇద్దరిని ఒక్కసారి ఏమన్నా నువ్వు మధ్యలో ఏం చేస్తావు అంటే ఒక్కసారి ఎగురు, వాళ్ళు కూడా ఎగరడానికి ట్రై చేస్తారు, ఎలిమినేట్ అవుతారు డైరెక్ట్. ఓకేనా? అర్థమైందా? కొద్దిసేపు డాన్స్ చేసినట్టు ఇప్పుడు వీడు డాన్స్ చేస్తాడు, ఇప్పుడు చేసినట్టుగా మీరు డాన్స్ చేయాలి. లోడరీ ఎవర్రా ఆయన షెడ్లో పోసుకున్నారు. చెద్దరు కింద ఎట్లా ఎత్తాడు డాన్స్ మాస్టర్ డాన్స్ ఇంకా పిల్లలు నువ్వు వేసే స్టెప్ వాళ్ళు వేస్తారు. ఫాస్ట్ వాడు ఏం చేస్తా చేయాలి? అరే ఏది రాకింది? కుసలో 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 వాడు పోతే ఉన్నాడు ఒక ఆరెంజ్ కలర్ టీ షర్ట్ పోతుండే. సో మొత్తానికి గైస్ ఈ లాస్ట్ లీవ్ ద బెడ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది 2-3 days కండక్ట్ అవుతుందేమో అనుకున్నాము. కాకపోతే సింపుల్ చిన్న చిన్న స్టెప్స్ తోని మనల్ని అందరిని ఎలిమినేట్ అయితే చేసినాము. నేను ఉంటే మా వాడుకుంది ఆరామ్సే. ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి అంటే మన కిట్టుగాడు గెలిచినందుకు గాను వానికి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. గెలిచిన నాకు 5,000. కిట్టుగాడు ఎట్లా డాన్స్ చేయాలంటే అట్లా డాన్స్ చేయాలి. డాన్స్ చేసి ఎగిరిండు. చెప్పినట్టు చేయలేగా మరి, చెప్పినట్టు చేయలేగా దాన్ని చెప్పు. ఒకవేళ వాడు చెప్పినట్టు చేయలేని అంటుండు కదా, వాడు చేసి ఎలిమినేట్ అయ్యిండు కదా, వాడు బెడ్ మీకు ఎగిరిండు కాబట్టి ఎలిమినేట్ అని మేము అంటున్నాము. మీరు మళ్ళీ కామెంట్లు పెట్టుర్రి. ఒకవేళ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంటే మీరు వీళ్ళిద్దరికి మళ్ళీ పెడతాం లాస్ట్ లీవ్ ఛాలెంజ్. అదే సార్ కెమెరా వేరే బ్యాటరీ లేదా, ఒకసారి వేరే బ్యాటరీ చూద్దాం వాడు ఎగిరిండా లేదా అని చెప్పేసి. వాడు ఎగిరినట్లయితే ఛాలెంజ్ చేయాలి. అరే కుసలో 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 అసలు ఈ ఛాలెంజ్ నాకు ఏమన్నా అంటే స్టార్టింగ్ నుంచి విజయాడే గెలుస్తానని ఉండే. కాకపోతే ఒక చిన్న స్టెప్స్ వాళ్ళు వెళ్ళిపోయిండు. దీని నాకు తెలిసి ఒక 2-3 రోజులు ఉంటారేమో అనుకున్నా, కాకపోతే ఎవరు లేదు లాస్ట్ దాకా. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. లాస్ట్ లీవ్ ది బెడ్స్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాంట్లో విన్నర్ కిట్టుగాడు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుడ్ ఐటమ్స్ మీకు చూపిస్తారా రే? సో ఇంట్లో గిన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళకి మ్యాగీ ఉన్నది, చాక్లెట్ ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవన్నీ తినే భాగ్యం లేదు వాళ్ళకు. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.